నమస్తే. నా పేరు శ్రీధర్. నేను ఒక సీనియర్ డయాబెటిక్ పేషెంట్ ఫర్ ది పాస్ట్ 25 years. అయితే 60 years ప్లస్ అయిన తర్వాత నార్మల్గానే అందరు కూడా క్యాట్రాక్ట్ వస్తుంది. క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. పొర అంటారు అన్నమాట. సో డయాబెటీస్ ఉన్నవారు క్యాట్రాక్ట్ ఆపరేషన్ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అయిన తర్వాత జాగ్రత్తలు, షుగర్ లెవెల్స్ ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఎక్స్పీరియన్స్తోని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ పని ఏం చేయాలి మనం అంటే, ఎప్పుడైతే మనం ఆప్థల్మాలజిస్ట్ని కలుస్తామో ఆయన చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తాడు మీకు క్యాట్రాక్ట్ ఉంది, అది ఆపరేషన్ చేయాలి తప్పదని. అండ్ డాక్టర్ గారే చెప్తారు మీకు ఒకసారి డయాబెటీస్ అయితే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుండండి అని. ఒకవేళ 160, 170 ఉన్నదంటే డాక్టర్లు ఎవరు కూడా చేయనంటారు. కొంతమంది చేస్తా అన్నా కూడా అది రిస్క్ ఎక్కువ, పేషెంట్కే రిస్క్, అది డాక్టర్కి ఏం లేదు. డాక్టర్ ఆయన చేసేస్తారు. మీకు షుగర్ కంట్రోల్ చేయడానికి డయాబెటాలజిస్ట్ ఎవరు ఉన్నా కానీ వాళ్ళు కూడా చెప్తారు మీకు ఇన్సులిన్ ఇస్తామండి, మీకు కంట్రోల్ చేసేస్తామనండి. కానీ యాజ్ ఏ పేషెంట్ నేను మీకు చెప్పడం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన యొక్క హెల్త్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు నేను ఫాస్టింగ్ చేసుకుని డాక్టర్ గారికి చూపించినాను. ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ ఫాస్టింగ్ 160 వచ్చింది. చూస్తేనే చెప్పినాడు డాక్టర్, లేదండి మీకు ఆపరేషన్ చేయొచ్చు కానీ ఫర్దర్ కాంప్లికేషన్స్, పోస్ట్ కాంప్లికేషన్స్ చాలా వస్తాయి ఆపరేషన్ తర్వాత. ఎందుకు మీరు కొంచెం టైం తీసుకొని మీరు కంట్రోల్ చేసుకోండి అండి, మంచి డయాబెటిస్ట్ దగ్గరికి వెళ్ళి అని చెప్పినాడు. అట్లాగే నేను వెళ్ళాను. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనము ఏదైతే ఆహారం తింటున్నామో అది గ్లైసెమిక్ ఇండెక్స్ని స్పైక్ చేసేలా ఉండకూడదు. మనకేంటంటే మనకు చిన్నప్పటి నుంచి కూడా రైస్ తినే అలవాటు మనకు ఇండ్లలో. రైస్ ఒకటేసారి తినద్దు, మీకు షుగర్ కంట్రోల్ అవుతుందంటే మనకు అది అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. అయితే తప్పదు, కొన్నిసార్లు మనం ఆరోగ్యంగా ఉండాలి, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలంటే. ఇప్పుడు కొర్రలు ఉన్నాయి, మిల్లెట్స్ అంటారు. సో మిల్లెట్స్ కూడా 5 రకాలు ఉంటాయి. అది వారానికి ఒక ప్యాకెట్ 1/2 kilo తెచ్చుకుంటే ఒక వారం వస్తుంది నాకు. అది అట్లా మా వైఫ్ రైస్తో పాటే వండేస్తుంది. అది పెద్ద కష్టం ఏం కాదు. మిగతా వెజిటేబుల్స్, సాంబార్, పప్పు ఏమో దాంతో తినేస్తాను అనమాట. బ్రేక్ఫాస్ట్లో కూడా రాగి ఇడ్లీ చేస్తారు. అండ్ ఈవినింగ్ పెసరట్టు. రైస్ అనేది ఎక్కడ లేదు. కాబట్టి రైస్ ఎప్పుడైతే మనకు ఫుడ్లో యాడ్ అయిందనుకోండి, మనం ఎంత ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ మనకు అది డయాబెటీస్ కంట్రోల్ కావడం చాలా కష్టం. రైస్ లేకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దోశలు తీసుకొని రాత్రి దోశ తిని టేస్ట్ చేసుకుంటే 160 వచ్చేది, పెసరట్టు తిని మీరు టేస్ట్ చేసుకున్నాను అనుకోండి 130 వస్తుంది. అంటే ఒక 30 గ్యాప్ వస్తుంది. అక్కడ అంత డిఫరెన్స్ వస్తుంటుంది. మనకు తెలిసిపోతుంది ఈజీగానే. కాబట్టి మనం ఒక 1 month టైం పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆగస్ట్ 1 నుంచి మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటే, ఆగస్ట్ 1 నుంచి ఈ రోజు నుంచి నేను రైస్ తినను, ఓన్లీ మిల్లెట్స్ ఆర్ రాగి ముద్ద కావచ్చు, అదే భోజనం అదే తింటాను. అండ్ రాగి ఇడ్లీలు కూడా బాగుంటాయి. ఇప్పుడు 62 years అన్నీ తిన్నాం కదండి. కొంచెం కష్టపడి మన ఆరోగ్యాన్ని మనం బాగా చేసుకోవాలనుకుంటే కాంప్లికేషన్స్ లేకుండా కొంచెం తప్పేం లేదు. టేస్ట్ బాగానే ఉంటాయి మిల్లెట్స్. సో నేను అదే విధంగా చేసి బ్రేక్ఫాస్ట్లో మా వైఫ్ రాగి ఇడ్లీలు చేస్తుంది, ఒక 4 అది తినేవాడిని. చట్నీ అంటాం కానీ చట్నీలో మళ్ళీ కొబ్బరి అవన్నీ వేస్తే షుగర్ పెరిగిపోతుంది. అది లేకుండా వేరే నువ్వులు, పల్లీలు,
ఇలాంటి చట్నీ వేస్తే పర్లేదు, బాగానే ఉంటుంది. అంటే అల్టిమేట్గా ఏంటంటే మనకు షుగర్ మనం ఏం తిన్నా కూడా మన బ్లడ్ షుగర్ పెరగకూడదు అనమాట, అది ఇంపార్టెంట్. సో బ్రేక్ఫాస్ట్ 8 o'clock చేస్తాము. అదేవిధంగా 12:30కి లంచ్. అది మిల్లెట్స్ అన్నంలో అన్నంతో వండుతారు కాబట్టి కలిసి సాంబారు, కూర, ఆకుకూరలు, పప్పుతో కలిపి భోజనం చేసి వచ్చేది. ఇంకొకటి ఏంటంటేనండి, మనకు మిల్క్ కూడా అండి షుగర్ని స్పైక్ చేస్తుంది. అది కూడా మనకి ఇప్పుడు ఈ వయసులో కాల్షియం పెద్ద అవసరం ఉండదు అని డాక్టర్లు చెప్తారు. మనకు కూడా నిజంగానే పాలు వచ్చేది కూడా డాక్టర్ ఏమంటారంటే అంతా కూడా మనకు కల్తీ అయ్యి వస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో ఆవు, గేదె ఉంటే మీరు పిండుకొని తాగండి, ఏం ప్రాబ్లం లేదు అంటాడు. బట్ మిల్క్ అగైన్ హ్యాస్ గాట్ ఏ షుగర్. దేర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ మన యొక్క షుగర్ లెవెల్స్ పెరగడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి అది కూడా లేదు. సో లంచ్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ 5 o'clock ఆ టైంలో చిన్నగా ఏదైనా స్నాక్ ఏదైనా తిని ఎర్లీ లంచ్, ఎర్లీ డిన్నర్ 7:30, 8కి మనం సేమ్ పెసరటో, రాగి దోశనో లేదా రాగితోని ఇడ్లీలో ఏదో తినేసి క్లోజ్ చేసేసారు. మార్నింగ్ మనం లేచి మీకు ఒకవేళ వాకింగ్ చేసేది ఒకటి అలవాటు చేసుకోవాలండి, ఒక 1 hour. ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చేస్తున్నానో మీకు నా ఎక్స్పీరియన్సే మీకు చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్తో నేను ఏ విధంగా షుగర్ లెవెల్ కంట్రోల్ చేసుకొని సక్సెస్ఫుల్గా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకున్నాను. పోస్ట్ ఆపరేషన్ కూడా చాలా బాగానే ఉన్నది నాకు. కాబట్టి నేను మీ అందరు కూడా ఈ యొక్క క్యాటరాక్ట్ ఆపరేషన్ ఆర్ ఎనీ అదర్ ఆపరేషన్ ఏది చేసుకున్నా కానీ ఫస్ట్ ఏంటంటే ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోకుండా మీరు ఆపరేషన్ చేసుకోకండి. షుగర్ లెవెల్ కంట్రోల్ చేసేది అంటే డాక్టర్స్ మీకు ట్యాబ్లెట్స్ ఇస్తారు, ఇంజెక్షన్, ఇన్సులిన్ ఇస్తారు, అది కాదు. మీరు ఏవి భోజనం చేస్తున్నారో, మీరు ఎంత ఎక్సర్సైజ్, వాకింగ్ చేస్తున్నారో దాంతో పాటు మీరు ఏదైతే ట్యాబ్లెట్ వేసుకుంటున్నారో అది మీకు నైట్ మీరు 8 o'clock మీరు డిన్నర్ చేశారంటే నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి మీరు వెళ్ళి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 12 hours కంపల్సరీ ఉండాలి. మీరు ఏదో నైట్ 10:30, 11కి తినేసి మార్నింగ్ ఫాస్టింగ్ 6 గంటలకు వచ్చి ఆ బ్లడ్ తీసుకెళ్తే చాలా ఎక్కువ చూపిస్తుంది, అది పర్ఫెక్ట్గా చూపించదు. కాబట్టి 12 hours